దేవుడు నన్ను చూస్తా లేదేమో, దేవుడు నా ప్రార్థన వింటా లేదేమో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తా లేదేమో, నన్ను దీవిస్తే బాగుండు అని ఇలా నీ హృదయంలో నువ్వు ఆలోచించుకునే ప్రతి తలంపుకి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా తన అద్భుతమైన వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఏంటంటే, నేను నిన్ను విడువను ఎడబాయను. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుచుదాం. విడువలేని దేవుడు మన దేవుడు. ఒక వారానికో, ఒక నెలకో, లేకపోతే ఒక ఏడాదికో ఆరాధించుకోవడానికి ఉన్న దేవుడు కాదు. ఈ దేవుడు యెహోవా దేవుడు ఎప్పుడు ఆరాధన చేయబడుతూనే ఉంటారు, ఎప్పుడు పూజింపబడుతూనే ఉంటారు, ఎప్పుడు కీర్తించబడుతూనే ఉంటారు. మహాదేవుడికి పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, భూలోకంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం అనుకున్నట్టుగా ముల్లోకాల దాటి దేవుడు అక్కడ పైన సింహాసనం మీద కూర్చుని ఉండడమే కాదు, ఆయన సింహాసనాన్ని దిగి నీ కోసము దిగి ఒక అడుగు కిందకు దిగి భూమి మీదకి వచ్చి తన యొక్క రక్తమంతటిని నీ కోసం ఆయన కార్చి, హల్లెలూయా, ఆయన దున్నబడి, నలగబడి, కొట్టబడి, ఈడ్వబడి, ఆయన నోరు తెరవలేని గొప్ప ప్రేమ. హల్లెలూయా. ఆయన లాంటి ప్రేమ ఈ లోకంలో మనకు ఎక్కడ వెతికినా దొరకదు, కనపడదు. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ పరిస్థితులను చూసి ప్రేమిస్తాయి, పరిస్థితులను చూసి మాట్లాడతాయి, పరిస్థితులను చూసి పలకరిస్తాయి. కానీ నా యేసు ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నీకు ఆయన తెలియకపోయినా నిన్ను ఆయన గుర్తెరిగి నిన్ను ఆయన ప్రేమించి తన రెక్కల్లో దాచి ఆయన నిన్ను సేద తీర్చబోతున్నాడంట. సేద తీర్చడం అంటే నీకు భరోసా ఇవ్వడము, నీకు ఒక మాట ఇవ్వడము, నిన్ను ఆదరించడము, నీపైన ఒక పెద్ద ఆలోచన కలిగి జీవించడము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్నీటి లోయల్లో గుండా వెళ్ళేవారు ఉన్నారు, దుఃఖముతో నిండిపోయిన వారు ఉన్నారు, అవమానాల చేత, శోధన చేత పడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది జీవితంలో ఎన్నో అవమానాలు గుండా అలవాటైపోయిన జీవితాలు. నువ్వెంత ఉపకారం చేయని, నువ్వెంత ప్రేమించని, నువ్వెంత సహాయం చేయని కఠినమైన హృదయాలు, ఫరో లాంటి హృదయాలు ఎన్నో ఈ భూమి మీద నీకు ఎదురుపడుతూ ఉంటాయి. వాటన్నిటినీ తాలుకుని, వాటన్నిటిని భరించేది మనిషి యొక్క సహనం కాదు, మనిషి యొక్క ఓర్మి కాదు, దేవుడిచ్చిన సహనము, దేవుడు ఇవ్వవలసిన ఓర్మి, ఓర్పు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అనుగ్రహిస్తారు. గట్టిగా రెండు చేతుల తాళిలో చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రారాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఆయన రానై ఉన్నాడు. ఆయన కొరకు సిద్ధపరచబడేవారిగా దేవుడే తన పని పూర్తి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదివితే మన హృదయాలు ఎంత ఆనందిస్తాయో చూడండి. 2వ వచనం చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఈ దినాల్లో పడుకున్నప్పుడు నిద్ర రాలేని టైంలో ఎన్నో కలలు, మరెన్నో భయంకరమైనటువంటి ఆలోచనలు, సరిగా పడుకోలేకపోవడం, ఇది కూడా ఒక సాతాను తీసుకొచ్చిన, అపవాది తీసుకొచ్చిన పని అది. అయితే నీకెక్కడ నెమ్మది ఇస్తానంటున్నాడంటే పచ్చిక గల చోట్ల. దేవుడికి మహిమ కలుగును గాక. పచ్చిక గల చోట్ల అంటే దేవుడు వాక్యం ఉండే చోటు. వాక్యములో నువ్వు ఉంటే, వాక్యము నీలో ఉంటే, ఆ వాక్యము నీ పైన ఉంటే నువ్వు భద్రపరచబడినట్లే, నువ్వు ఆదరించబడినట్లే, నువ్వు ఓదార్పు పొందినట్లే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి శాంతి లేదు,
అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, శాంతి అనే జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేనే నా శాంతిని మీకు ఇవ్వబోతున్నాను. నిన్ను ఆదరించే శాంతిగా ఉండబోతున్నాను, నిన్ను బలపరిచే శాంతిగా ఉండబోతున్నాను, నిన్ను నేను కాపాడబోతున్నాను. ఇంకా ఎలా అంటున్నాడంటే, ఆయన కాపరిగా ఉండబోతున్నాడు. నీకు ఒక కాపరి, ఆయన నిన్ను చుట్టూ భద్రపరిచే ఒక అద్భుతమైన యెహోవా నా కాపరి. లేమి కలగదు, నీకు ఏ లోటు రానివ్వడు. ఈ నెలంతా దేవుడు నిన్ను గొప్ప కృపలతో నింపబోతున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైన ఆనందం చూడబోతున్నావు. ఓ గొప్ప ప్రసన్నత చూడబోతున్నావు. అందుకోసమే కదా ఆయన సిలువ ఎక్కారు. ఆయన సిలువ వెళ్ళింది, సిలువ మోసుకుని కోల్కతా కొండ మీదకి వెళ్ళవలసిన కారణము నీవు 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 క్షేమంగా ఉండాలని, నీవు భద్రపరచబడాలని, నీకు ఆరోగ్యం ఉండాలని, నీకు నెమ్మది రావాలని, ఘనత మహిమ ఐశ్వర్యాలన్నీ విడిచిపెట్టి సమస్తము నీకే ఇచ్చేశాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, రాజ్యములో ఉన్నావు. దేవుని రాజ్యములో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క రాజ్యము యెహోవాదే. హల్లెలూయా. అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఆ మాట 22 చివరి 28, 22 మాటలో ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి గట్టికోగలడో చెప్పండి. శాంతి కావాలన్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకి ఎత్తాలో చెప్పండి. ఎండలు వస్తే ఒక రకమైనటువంటి రోగాలు, వర్షాలు వస్తే మరో రకమైనటువంటి రోగాలు, ఏ కాలంలో రావాల్సిన వ్యాధులు ఆ కాలంలో వస్తున్నప్పుడు మరి వాక్యము ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నారో ఆ వాక్యము నీకు స్వస్థతను తీసుకుని వస్తుంది, నీకు విడుదల తీసుకువస్తుంది, నిన్ను ఆదరించి బలపరిచి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకునే మనస్సు నాకు నీకు ఉండాలి. ఆ ఒప్పుకునే మనస్సు ఏమిటంటే, మనము పశ్చాత్తాపపడాలి, మనకు మనమే విమర్శించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. అప్పుడు నీవు తీర్పు నుండి తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వేలాది వందనాలు తండ్రి. తీర్పు తీర్చుట అది మా పని కాదు ప్రభువా. తీర్పు తీర్చబడి ఉన్నాము, క్రీస్తులో తీర్పు తీర్చబడి ఇక ఎప్పటికీ తీర్పు అనే మాటలోనికి వెళ్ళనివ్వకుండా పరలోక రాజ్యములో, దేవరాజ్యములో, ఆ స్వర్గములో గొప్ప ఆధిక్యతను, అనుభవాన్ని ఇచ్చే మహాతండ్రి నీకు స్తోత్రాలయ్యా. మాకు స్వర్గం ఇవ్వడానికి, మాకు పరలోకం ఇవ్వడానికి నీవే పరలోకమును వదిలివేసి భూమి మీదకి వచ్చి సకలమైనటువంటి రుగ్మతులను, వ్యాధులను, రోగములను, సమస్త విధములైనటువంటి పాపాలన్నిటినీ నీ భుజం మీద మోసుకుని వెళ్ళిపోయినవాడా యేసయ్యా, నీకు ఆరాధనలు, నీకు కృతజ్ఞతలు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు యేసయ్యా. నీకు వందనాలు చేసుకుంటూ అయ్యా, ఇప్పుడు ఎవరైతే బలలో పాలు పొందుతున్నారో వారందరి మీద నీ కృప దిగి వచ్చును గాక. వారి కుటుంబాలు వర్ధిల్లును గాక, వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. కృప చూపండి, మేలు చేసి మేము పొందమని యేసు నామాన్ని బట్టి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.